ఎస్ దుర్గే గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం. ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా కన్వీనర్స్ ఐలి వెంకన్న గారికి, బైరి శేఖర్ గారికి, అంబాల నారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా మా బోయ హక్కుల రాష్ట్ర సమితి అధ్యక్షులు బోయ గోపి గారికి, అదేవిధంగా మా అన్న ఎలికటె విజయ్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎంబీసీ ఫోరం నాయకులు బడేసాబ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అంశం బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి గత పార్లమెంటు సమావేశాల నుంచి కూడా మేము చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తూ వస్తూ ఉన్నాం. గత పార్లమెంటు సమావేశాల్లో అవకాశం లేదు కాబట్టి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా మేము బీసీ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా కార్యాచరణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ కూడా చెప్పడం జరిగింది. కానీ పార్లమెంటు సమావేశాలు మొదలై నేటికి 10 రోజులు అవుతూ ఉంది. మరి 10 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా పార్లమెంట్ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. బీజేపీ నుంచి కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన అనేది నేటి వరకు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. బీసీలు ఈ రాష్ట్ర బంద్ పిలిపించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. మేము బీసీ రిజర్వేషన్లకు మా యొక్క రాజకీయ పార్టీ నుంచి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాం. ఖచ్చితంగా బీసీ బిల్లుకు మేము మద్దతు తెలుపుతామని చెప్పారు. మరి ఈరోజు అడగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అడగడం లేదు, ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించట్లేదు, బిల్లు ఆమోదం చెప్పాల్సినటువంటి బీజేపీ కూడా ఏమీ చెప్పకుండా ఈరోజు మరి వినకున్నది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, దేశవ్యాప్తంగా తిరిగారు. మరి ఆయన ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఈ రాజ్యాంగ సవరణ, ఈ యొక్క రాజ్యాంగం యొక్క దిశగా నేను పనిచేస్తా ఉన్నా అని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వచ్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి భారత్ జోడో యాత్రయంగా న్యాయ యాత్రలో భాగంగా మరి హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నో విషయాల మీద ఈరోజు పార్లమెంటు స్తంభింపజేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గత పార్లమెంట్లో కానీ ఈ పార్లమెంట్లో కానీ చాలా అంశాల మీద మరి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ఏదైతే మాట ఇచ్చాడో, మేము అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణలో బీసీలకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారికి నేను చెప్తా ఉన్నా, ఒక్క గంట కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడడానికి మీకు అవకాశం దొరకలేదా? మరి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అంటే మీరు చెప్పింది మోసమేనా? గత 70 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే బీసీలను మోసం చేశారో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారా అని చెప్పేసి మాకు ప్రశ్న తలెత్తా ఉన్నది. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల్లో అన్ని కమిటీలను, బీసీ కమిషన్ మీద వేసినటువంటి అన్ని 5 కమిషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టింది అన్నాడు. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం జరిగింది 70 సంవత్సరాలలో, ఇప్పుడు అన్యాయం జరగడానికి వీల్లేదు, మేము ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడతలేరు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన ఖచ్చితమైనటువంటి మాకు అవగాహన ఉంది, అన్ని కమిషన్లు వేసాం, ఈ కమిషన్ ద్వారా మేము బీసీలకు 42% రిజర్వేషన్లతోటి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. ఒక పక్క ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
ఎక్కడ కూడా 42% మీద జరగట్లేదు. పైన మేమందరం కూడా పిలిపిస్తే ఈరోజు మా బీసీలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేస్తూ ఉంటే జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి బీసీలకు భయపడి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసేసి వేలం పాటేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా 20వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, మించిపోయింది లేదు. మీరు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు, వివిధ రాష్ట్రాలకు మీరు రోల్ మోడల్గా చూపిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి మీరు వెంటనే అఖిల పక్షాంతో వెళ్తారా లేకపోతే మీ యొక్క పార్లమెంటు సభ్యులతోటి రేజ్ చేపిస్తారా మాకు తెలియదు. రేపటి నుంచి పార్లమెంట్లో బీసీ బిల్లు మీద మీరు ఖచ్చితంగా మీ 235 మంది పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల లోపల కూడా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి యొక్క కేవలం ఇప్పుడు ఇండియాలో 2 రాష్ట్రాల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక పక్క కర్ణాటక, ఇక్కడ తెలంగాణలో. మరి ఈ 2 రాష్ట్రాల్లో మీరు యొక్క ఆధిపత్యం కొనసాగాలంటే మళ్ళీ మీ యొక్క పార్టీ అధికారంలోకి ఉండాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల పైన మాట్లాడాలి. కానీ ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు మరి ఓడ దాటినాక ఓడమల్లే, ఓడ దాటినాక గోడమల్లే అన్నట్టుగా మీ యొక్క వైఖరి ఉంది. కాబట్టి స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చిరో హామీ ప్రకారంగా 56% ఉంటే 42% రిజర్వేషన్ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, బీజేపీకి, అదేవిధంగా కేసీఆర్ గారు అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే. నా పేరు ఐలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా అన్ని బీసీ సంఘాలు పోటాపోటుబడి ఇక్కడ నడపాల్సినంత డ్రామా నడిపి ఈ డ్రామా కంపెనీని ఢిల్లీకి మార్చుకునే బీసీ సంఘాలు, మళ్ళీ ఆడ భాగవతాలు వేయడానికి బీసీ సంఘాలు ఢిల్లీలో తైతక్కలు ఆడడానికి పోయినాయి. ఆ తైతక్కలు ఆడడం ఏ తైతక్కలు అంటే జంతర్ మంతర్ దగ్గర మళ్ళా కాన్స్టిట్యూషన్ క్లబ్లో తైతక్కలు ఆడుతున్నాయి. ఈ తైతక్కలకి, మీ తీట తక్కలకి, మీరు వేస్తున్న డ్రామాలకి, మీరు వేసినటువంటి ప్లాట్ఫామే కదా ఇంతకాలం ఈ రాజకీయ పార్టీలకి అండదండలు ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏ మొఖాలు పెట్టుకొని బీసీ సంఘాలు పోయి మళ్ళా సాంప్రదాయపు సబ్బు బిల్లల సంఘాలు మళ్ళా ఢిల్లీలో నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ డ్రామాలు బంద్ చేయరి. ఆర్ కృష్ణయ్య గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బీసీ సంఘం మళ్ళా చరిత్రలో నిలిచిపోవాలంటే తక్షణమే నీకు సంబంధించినటువంటి నీ అనుచర వర్గం, నీ బీసీలందరినీ, నీ ఈటల రాజేందర్ కావచ్చు, నీ బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, ధర్మపీరు అరవింద్ కావచ్చు, నీ బీసీలకు సంబంధించిన లక్ష్మణ్ కావచ్చు, నీ బీసీ ఎంపీలు ఎవరైతున్నారో మీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి 9వ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయాలని పార్లమెంట్ మోడీ పక్కనే కూర్చున్నావు కదా ఆర్ కృష్ణయ్య. ఎవడు అడగడనుకుంటున్నావు, ప్రశ్నించాడు అనుకుంటున్నావా? నీ చరిత్ర గొప్పదే కావచ్చు, రోజు పార్లమెంట్లో ఉంటున్నావు కదా, ఎందుకు ప్రశ్నిస్తలే? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని జంతర్ మంతర్ల జనాన్ని తీసుకుపోయి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘం కూడా ఇక్కడ నాటకాలు అయిపోయినాయి కదా, ఇక్కడ కథ అయిపోయింది కదా, మళ్ళా జంతర్ మంతర్ల మళ్ళీ ఒక నాటకం ఆడటానికి పోతా ఉన్నారు. ఇక్కడే కాంగ్రెస్తో పాటు నిన్నటి దానిక చెయ్యి కలుపుకొని మద్దతులు ప్రకటించినటువంటి మళ్ళా సంఘమే మళ్ళీ అదొక నాటకం ఆడుతూ ఉంది. ఈ నాటకాలకు తెరదింపాలే. మీరు జంతర్ మంతర్లో తైతక్కలాడి బాగోతలాడడానికి కాదు, మొత్తం బీసీలు ఇక్కడ అన్నమో రామచంద్రని తెలంగాణలో ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. మీరు వేసినటువంటి ఎత్తుగడల్లో కాంగ్రెస్ దాన్ని వాడుకొని 17% రిజర్వేషన్లు కుదించినటువంటి చరిత్ర ఈ సంఘాలది. ఏ ముఖం పెట్టుకుని మనం మాట్లాడతారు? వీటిని ప్రశ్నించకుండా ఏ ఎండకా గొడుగు పట్టినట్టుగా సంఘాలు ప్రవర్తించడం సరైనది కాదు. 17 మంది ఎంపీలను ఇస్తే 17 మంది గాడిద పనులు చదువుతుర్రా ఢిల్లీలో అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది, ఒక్కరు కూడా మాట్లాడటంలే బీసీల గురించి. ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు రేపే జరగబోతా ఉన్నాయి. ఒక దఫా 4200 సర్పంచ్ ఎన్నికలకి రేపు 11వ తారీఖు రేపు లాస్ట్ డేటు వాటికి జరగబోతున్నాయి. 18వ తారీఖు రోజు, అదేవిధంగా 17వ తారీఖు జరగబోతా ఉన్నాయి. 17% రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మొత్తం 25% జనరల్ జరిపి మొత్తం 42% ఈరోజు 25% జనరల్లల్లా మొత్తం రెడ్లు, ఎలమలు, అగ్రకులాలకు సంబంధించిన కమ్మలు ఆ నల్గొండ మరి ఖమ్మం ఆ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళను చిత్తుగా ఓడించాలంటా ఉన్నాం. బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్సీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
బీసీలు అదే 42%లో మిగతా 20% పోటీ చేసిన కాడ ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోజు కోటర్లు పంచుతా ఉన్నారు. అగ్రకులాలు సంపాదించినటువంటి డబ్బులతోటి రోజు కోటర్లు, ఎంసీ కోటర్లు, ఓసీ కోటర్లు చంపి మా బీసీలని ఇంతింతలో మొఖాలు పోయేటట్టుగా, కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టుగా ఈ వారం 10 రోజుల పాటు తాగుడుకు వాళ్ళు బానిసలు చేస్తూ ఉన్నారు. మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరిచ్చే సారా చుక్కకు, మటన్ ముక్కకు, చికెన్కో లోబడితే మొత్తం 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బీసీలు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞతతో ఆలోచించాలని చెప్పేసి బీసీ సోదరులకి, అదేవిధంగా ఈ అగ్రకులాల మట్టికి అంటగాస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇస్తున్నటువంటి నిజాయితీగా ప్రజల కోసం 5 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళ కోసం బీసీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి, అందులో మంచి అభ్యర్థి, 2 అభ్యర్థులు ఉంటే అందులో మంచి అభ్యర్థిని, మీకు ప్రజాసేవ చేయగలిగే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఇంతమంది మన మిత్రులు చెప్పారు, ఫామ్ హౌస్లో ఎంతమంది చనిపోయినా ఆయనకి చలనం లేదు. దున్నపోతు కన్నా దొన్నపోతు మీద వాన కురుస్తున్న కదులుతుందేమో కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో చలనం లేదు. పాపం ఆయన మరి ఎందుకు రాజకీయ పార్టీలో ఉన్నాడో తక్షణమే బీఆర్ఎస్ను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో నమ్మే పరిస్థితి లేదు. బీసీల గురించి మాట్లాడని పార్టీ 34% నుంచి 23 కుదించి 17% అమలు చేసినటువంటి బీఆర్ఎస్ తక్షణమే తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే బీసీల గురించి మాట్లాడని పార్టీ మాకెందుకండి? మాకు అవసరమా? ఇక్కడ మీ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఒకటైపోయి బీసీలను నిలువున మోసం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ మాట్లాడదు, కిషన్ రెడ్డి మాట్లాడు, అదే లక్ష్మణ్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, మా మహేష్ గౌడ్ మాట్లాడు, ఎవరు మాట్లాడకుండా మా బీసీలని నిలువున గొంతు కోస్తా ఉన్నారు. కాబట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ 3 పార్టీలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం.